తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది. వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. చైన్ లింక్ తెగిపోవడంతో ఇలా జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే డ్యాం నుంచి 13,000 క్యూసెక్కులను అవుట్ఫ్లోగా వదులుతుండగా గేటు కొట్టుకుపోయిన కారణంగా మరో 35,000 క్యూసెక్కులు వృధాగా పోతున్నాయి. కర్ణాటకలోని టీడీ డ్యాం గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరంలో హై అలర్ట్ ప్రకటించారు. పైనుంచి వరద వస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, చైన్ లింక్ ఎలా దిగిపోయింది? హలో, ఏమన్నారు? సరిహద్దు తుంగభద్ర డ్యామ్ వద్ద అర్ధరాత్రి కలకాలం చోటు చేసుకుంది. ముఖ్యంగా గత భారీ వర్షాల కారణంగా 19 నంబర్ గేటు కొట్టుకుపోవడంతో అధికారులు దిగ్గుతోసిన స్థితిలో పడ్డారని చెప్పొచ్చు. హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరిన మంత్రి శివరాజ్ కూడా ప్రజలు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ సేఫ్టీ కూడా అధికారులు చెన్నై నుంచి నిపుణులు డ్యామ్ ఎంతవరకు సేఫ్టీగా ఉంటుంది, గేటు ఇంతవరకు కనిపించకపోవడం పట్ల కొట్టుకొని పోయిందో అక్కడెక్కడైనా స్ట్రక్ అయి ఉందన్న అధికారులు తెలియాల్సి ఉంది. మొత్తం గేటు తగ్గిపోవడంతో దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీరన్ని కూడా కిందికి వదులుతున్నారు. ఇప్పటికే కింద లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులంతా కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. డ్యామ్ సేఫ్టీపై కూడా ఉన్నతాధికారులు కూడా సమావేశాన్ని కూడా ఏర్పడని తెలుస్తుంది. 1,00,000 క్యూసెక్కులు నీరు వృధాగా పోతున్నాం, డ్యామ్ మొత్తాన్ని ఖాళీ చేయాలని కూడా అనుకుంటున్నా తెలుస్తుంది. మరి యోగానంద విషయం చెప్పండి, కొత్త గేటును బిగించే పనులు జరుగుతున్నాయా? ఏమైనా దానికి సంబంధించి రిపేర్ వర్క్స్ ఏమైనా స్టార్ట్ అయ్యా? ఇప్పుడు డ్యామ్ పరిస్థితి సమీక్షించి కొత్త గేటు బిగించాలి, లేదా మొత్తం నీళ్ళన్ని ఖాళీ చేసిన తర్వాత బిగించాలి, లేదా డ్యామ్ సేఫ్టీ ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా చెన్నై నుంచి నిపుణులు, హైదరాబాద్ నుంచి నిపుణులు పిలిపించుకొని మాట్లాడిన తర్వాత చెప్పే అవకాశం ఉంది. అర్ధరాత్రి జరగడం హుటాహుటిన అధికారులు కానీ మంత్రి శివరాజ్ పాటిల్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని ఆ గేట్ ను పరిశీలించి దాని ద్వారా డ్యామ్ ఎంతవరకు సేఫ్టీగా ఉంటుంది, డ్యామ్ సేఫ్టీ భద్రతా నిపుణులు ఏమంటున్నారు వాళ్ళందరినీ కనుక్కున్న తర్వాతే ఈ డ్యామ్ గేట్ 19 నంబర్ గేట్ బిగించాలా వద్దనేది కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం నీరు ఖాళీ చేసిన తర్వాత బిగించాలని కూడా ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.